బుద్ధువారి అమ్మ పిల్లలిద్దరినీ వెతుకుతూ మామిడి చెట్టు దగ్గరకు వచ్చి, ఏంటి మీరు ఇంటికి రావా, ఇక్కడే ఉంటారా అని అడిగింది. దానికి ధాత్రి నవ్వుతూ, లేదు అమ్మా, వస్తాము. ఇదిగో చూడు రాధా, మా కొత్త ఫ్రెండ్ అని చెప్పింది. ఓ అలానా, సరే రండి, ఇక ఇంటికి వెళ్ళదాం అని అమ్మ చెప్పింది. అందరూ కలిసి ఇంటికి వెళుతున్నారు. అప్పుడే సంధ్యా సమయం అయ్యింది. ధాత్రి మరియు బుద్ధు రాధకి బై చెప్పి, రేపు మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు. రాధ కూడా తమ ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే బుద్ధు మరియు ధాత్రి నిద్రలేచి స్నానం చేసి చక్కగా రెడీ అయి మళ్లీ రాధను కలవడానికి బయలుదేరారు. వాళ్ళు ఈసారి ఊరి బయట పొలాల దగ్గరికి వెళ్లి ఆడుకుందామని, అక్కడైతే చాలా బాగుంటుందని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ పొలాల గట్ల మీద వెళ్తున్నారు. అంతలో ధాత్రికి ఏమైందో తెలియదుగాని అకస్మాత్తుగా కాలు జారి కింద పడిపోయింది.